Hi friends, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎల్ఆర్ఎస్ యొక్క ప్రొసీడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇంతకు ముందు మనం చూసిన వీడియోస్ అన్ని ఫ్రెండ్స్ మనం ఎల్ఆర్ఎస్ పైన టోటల్ అవగాహన ఇచ్చాను మీకు. ఎల్ఆర్ఎస్ యొక్క అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎల్ఆర్ఎస్ యొక్క లో మొబైల్ నెంబర్ ఎలా మీరు అప్డేట్ చేసుకోవాలి, మీ యొక్క ఫైల్ ఏ స్టేటస్ లో ఉంది దాని గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన 31 మార్చ్ లాస్ట్ డేట్ అయిపోయింది. అదేవిధంగా ఏప్రిల్ 30 కూడా చాలా దగ్గరలో ఉంది. సో చాలా మంది పేమెంట్స్ చేసుకున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రొసీడింగ్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ప్రొసీడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ మన యొక్క ఫైల్ అప్రూవ్డ్ అయిందా కాలేదా దాని గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా L1 IR అని చూపెడుతుంది, RE అని చూపెడుతుంది, టీపీ అని చూపెడుతుంది. ఇలాంటి పొజిషన్స్ లో మా షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చాలా మంది యొక్క క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానిపైన టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అదే నా యొక్క రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ పైన మీరు ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ తోటి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో దాని కింద కామెంట్ లోపల నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని అనుకుంటే కన్స్ట్రక్షన్స్ లోపల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్ ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్డ్ నో అనే అప్లికేషన్ తీసుకొచ్చారు. TSBPA సాఫ్ట్వేర్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. సో ఇంకో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, చాలా మంది ఇంతకు ముందు DPMS లోపల పర్మిషన్ తీసుకున్నారు. సో దాని తర్వాత వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది. సో అందరూ ఫోన్ చేశారు మాకు, మా యొక్క ప్రొసీడింగ్ లాస్ అయిపోయాము, మా ప్రొసీడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో DPMS సాఫ్ట్వేర్ వెబ్సైట్ అనేది బంద్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యూచర్ లో TSBPA కూడా వెబ్సైట్ బంద్ అయిపోతే మీ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఎవరైతే TSBPA లోపల మీరు బిల్డింగ్ పర్మిషన్ కోసం వేశారో, సో మీరు ఒకవేళ ప్రొసీడింగ్ లేకుంటే మీ మొబైల్ నెంబర్ నుండి మీ అప్లికేషన్ నెంబర్ నుండి లాగిన్ అయ్యి మీ యొక్క ప్రొసీడింగ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు బిల్ నో అనే అప్లికేషన్. సో ఫ్యూచర్ లో బిల్ నో అప్లికేషన్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మన యొక్క టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, చాలా మంది పేమెంట్స్ చేసాము కానీ మనము షార్ట్ ఫాల్ పొజిషన్స్ లో ఉన్నారు. చలో స్క్రీన్ పైన వెళ్ళిపోదాం. నేను స్క్రీన్ పైన జెన్యూన్ గా చూపెడుతున్నాను. చాలా మంది యొక్క కంప్లైంట్ ఏంటి అంటే L1 IR RE TP ఈ పొజిషన్స్ లో ఉన్నాయి అంటుంది, చూపెడుతుంది ఆన్లైన్ లోపల అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు L1 ఇక్కడ 3 లాగిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి L2 L3. L1 లో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్, L1 లో వన్స్ అగైన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, L1 లో వన్స్ అగైన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్. ఈ 3 మెంబర్స్ దగ్గర లాగిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎక్కడైతే మీరు చూపెడుతున్నారో ఇక్కడ IR అని అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, RE అని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, TP అని అంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండి. సో ఈ 3 మెంబర్స్ నుంచి మనకు పర్మిషన్స్ LRS అనేది క్లియరెన్స్ కావాలి. సో వీళ్ళ దగ్గర LRS క్లియరెన్స్ చేయించుకోవాలి. సో ఇప్పుడు షార్ట్ ఫాల్ లో ఉంది అని అంటే మీరు రిక్వెస్ట్ ఏంటిది అని అంటే మున్సిపల్ లోపల కన్సల్ట్ చేయండి. ఆల్రెడీ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మీరు అక్కడ వెళ్ళేసి కూడా కన్సల్ట్ కావచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మీ యొక్క ఫైల్ అప్రూవ్డ్ అయిపోతే సెకండ్ లెవెల్లో వెళ్ళిపోతుంది. సెకండ్ లెవెల్ 2 లో వచ్చేసి L2 లో వచ్చేసి మున్సిపల్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ TPO సార్ దగ్గర ఈ ఫైల్ ఉంటుంది, వీళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత L3 మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు ప్రొసీడింగ్ అనేది ఇష్యూ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఒకవేళ సార్ నా ఫైల్ అప్రూవ్డ్ అయిందా కాలేదా ఎలా చెక్ చేసుకోవాలి. సో చలో స్క్రీన్ పై వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ ఇక్కడ మీరు అదే సేమ్ LRS 2020 లాగిన్ చేసుకో. ఇక్కడ వచ్చేసిన తర్వాత LRS 2020 ఇక్కడ మీకు చూపెడుతున్నాను స్క్రీన్ పైన హోమ్ అండ్ అప్లికేషన్ సెర్చ్. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసుకొని మీది ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో దానిపైన క్లిక్ చేసుకుని ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క ఫైల్ నెంబర్ తోటి ఇక్కడ అప్లికేషన్ ప్రెజెంట్ స్టేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అప్రూవ్డ్ అని చూపెడుతుంది చూడండి.
సో ఇది ఫైల్ అప్లోడ్ అయిపోయింది, మీ యొక్క ప్రొసీడింగ్ ఇష్యూ అయిపోయింది అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సార్ అదే విధంగా ప్రొసీడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అంటే సార్ సేమ్ మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగిన్ కండి. మొబైల్ నంబర్ టైప్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ తోటి లాగిన్ అయిన తర్వాత పైన టాప్ లో లెఫ్ట్ సైడ్ లో డౌన్లోడ్ ప్రొసీడింగ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ప్రొసీడింగ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ డౌన్లోడ్ చేసిన ప్రొసీడింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను. డౌన్లోడ్ చేసిన ప్రొసీడింగ్ ఇలా ప్రొసీడింగ్ ఆఫ్ ద కమిషనర్ ఎక్కడ నుండి అయితే ఏ మున్సిపాలిటీ నుండి అయితే వస్తుందో అది ప్రొసీడింగ్ లెటర్. కింద వచ్చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మీ యొక్క ఫైనల్ ప్రొసీడింగ్ ఫ్రెండ్స్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ అయిపోయింది అన్నట్టు కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇప్పటిదాకా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇంకా పే చేయాలా వద్దా అని. సో ఫ్రెండ్స్ ఎల్ఆర్ఎస్ అనేది ల్యాండ్ రెగ్యులేషన్స్ కి మా యొక్క ప్లాట్స్ ను రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకు ఒక ఆప్షన్ తీసుకొస్తుంది ప్రతిసారి. సో 2015 లో కూడా వచ్చింది, 2020 లో కూడా వచ్చింది, 2025 లో కూడా వచ్చింది. కానీ 2020 లో వచ్చినప్పుడు ఎల్ఆర్ఎస్ 1000 రూపీస్ పేమెంట్ చేసుకున్నారు, వాళ్లకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా ఒకవేళ మీ యొక్క పేమెంట్స్ రాలేదు, పేమెంట్ అక్కడ చూపెట్టడం లేదు అని అంటే మీరు టౌన్ ప్లానింగ్ సెక్షన్ తోటి కన్సల్ట్ కండి. ఒకవేళ పేమెంట్ వచ్చింది అని అంటే పేమెంట్ చేసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లోపల మీ యొక్క డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేసి మీ యొక్క ప్రొసీడింగ్స్ ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి మనకు ఎల్ఆర్ఎస్ యొక్క ఈ బెనిఫిట్స్ రావాలంటే కష్టం అవుతుంది. సో ఎలా అని అంటే 2015 లోపల అప్పుడు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఎల్ఆర్ఎస్ ఫీజు వచ్చింది. ఇప్పుడు 2025 10 years తర్వాత కూడా మనకు గవర్నమెంట్ 2020 యొక్క మార్కెట్ వాల్యూ తోటి మనకు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ యొక్క ఫీజు కలెక్షన్ చేస్తున్నారు. ఓకే, ఇట్స్ ఎ గుడ్ మనకు. ఒకవేళ సార్ ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎల్ఆర్ఎస్ కట్టాలని అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోతుంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటిది అని అంటే ఒకవేళ మనం ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని అనుకుంటే ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంది. సో పేమెంట్స్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రతి ఒక్క ఫ్రెండ్ తోటి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీరు మర్చిపోయారు, టోటల్ వీడియో చూశారు, సబ్స్క్రైబ్ చేయడం చేశారా? సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసినందుకు. వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.